హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ఎద్దనపూడి సావిత్రి గారు రచించిన ఓ అమ్మాయి కథ. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో మార్చ్ 22, 2007 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? శంకరం, వినాయక చవితికి నాతో పాటు నిన్ను తీసుకురమ్మని రాసిందమ్మ అన్నాను. పాపం, ఓ షాపులో సప్లై బాయ్గా పనిచేస్తున్న శంకరానికి 2-3 రోజుల సెలవులంటే జీతం నష్టమేగా అని బాధేస్తుంది. నేనేదైనా సాయం చేస్తానంటే ఒప్పుకోడు. ఆత్మాభిమానం ఎక్కువ. నాకు కూడా మీ అమ్మగారు ఉత్తరం రాశారు సార్. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే కానీ తప్పకుండా వీలు చేసుకుని రమ్మని రాయరు కదండి. ఎలాగోలా వీలు చేసుకొని మీతో పాటుగా బయలుదేరతానండి అన్నాడు శంకర్. ఆ తరువాత ఏవో సినిమా కబుర్లు, క్రికెట్ మ్యాచ్పై మా సొంత కామెంటరీలతో సరదాగా ఓ గంట గడిచిపోయింది. శంకరం పొద్దున్నే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఎంత చెప్పినా ఇక్కడ భోజనం చేయడు. మీకిప్పటికే చాలా రుణపడ్డాం సార్ అంటూ అమ్మ పట్ల కృతజ్ఞతాభావాన్ని నా ముందు వ్యక్తం చేస్తాడు. అది అతనికి మామూలు విషయం. కానీ నాకు మాత్రం చాలా చిన్న వయసులో ఆ అబ్బాయి అంతగా బాధ్యతాయుతంగా, హద్దులు దాటకుండా స్వాభిమానంతో జీవించటం విచిత్రంగా అనిపిస్తుంది. ఈ స్వాభిమానం తండ్రి వారసత్వమా? ఆ మర్నాడు 4 గంటలకే వచ్చి నన్ను నిద్రలేపాడు శంకరం. తొందరగా స్నానం కానిచ్చి నేను శంకరం స్టేషన్ చేరుకున్నాం. రైలు బయలుదేరే ముందు కప్పు కాఫీ తాగి మా సీట్లలో సెటిల్ అయిపోయాం. శంకరం కాజీపేట వస్తూ ఉండగా టిఫిన్ డబ్బా తీశాడు. నాకు 1 డజను పూరీలు, ఆవకాయ వేసిన ప్లేట్ అందించాడు. రాత్రి ఇంటికి వెళ్ళాక పూరీలు చేశాడంట. ఎందుకు నీకు ఈ శ్రమ అంటున్నా వినకుండా నా ప్లేట్ తీసుకొని కడిగి తను టిఫిన్ చేసి అన్నీ శుభ్రంగా కడిగి బుట్టలో వేశాడు. ఆ బుట్టలోనే రోజు టిఫిన్ పెట్టుకొని షాపుకి వెళ్తాడు శంకరం. శంకరానికి పెద్ద చదువు లేదు. జీతము 1000 రూపాయలే. అయినా పొందిగ్గా 200 పూరిందే అద్దె కట్టి హేమ చేతి ఖర్చులకు 200 పంపి ఉండంతలో గుట్టుగా జీవితం లాక్కొస్తున్న శంకరాన్ని చూస్తే నాకు అమ్మకు ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఈ జీతం సరిపోదు గనక రోజు పొద్దున్నే పాల ప్యాకెట్లు, పేపర్లు వేయటం మొదలుపెట్టాడు. చాలా పొద్దున్నే లేచినట్లున్నాడు. కునికిపాట్లు పడుతూ అలాగే కిటికీకి తలానించి నిద్రపోతున్నాడు. మళ్ళీ ఓసారి అమ్మ రాసిన ఉత్తరం తీసి చదువుకున్నాను. ఏదో విశేషం లేనిదే అమ్మ శంకరాన్ని తీసుకుని రమ్మని రాయదు. విశేషం అంటూ ఉంటే హేమ విషయమే. ఏంటో రాయకుండా అమ్మ సస్పెన్స్లో పెట్టింది. ఇలా అనుకుంటూ ఉండగానే హేమ మొహం కళ్ళ ముందు కదిలింది. లేడి కళ్ళ ముందర ముద్దమందారంలా ఉంటుంది హేమ. నేను బ్యాంక్ ఎంప్లాయీని. ట్రాన్స్ఫర్ రీత్యా తప్పనిసరిగా హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ప్రకృతి ప్రేమికుడిని కావటం వలన ప్రశాంతంగా ఉన్న కాలనీ కోసం వెతికాను. ఇంకా పూర్తిగా డెవలప్ కాని కాలనీలో ఆఫీస్కి చాలా దూరమైన 2 గదులు అద్దెకి తీసుకున్నాను. మేడపైన నా పోర్షన్ ముందు బాల్కనీలో నుంచుంటే దూరంగా కొండలపై నుంచి తొంగి చూస్తూ పైకి వచ్చే సూర్యుడు పలికే సుప్రభాతం అద్భుతంగా అనిపించేది. ఓ పక్క కాలిబాట నుంచి వెళితే మామిడి తోటలు, మరో పక్క అక్కడక్కడ ఇళ్ళు, ఓ 4-5 పూరిళ్ళు. ప్రశాంతంగా సిటీ లైఫ్లో పరుగులకు, గొడవలకు దూరంగా ఉన్న కాలనీ అది. రోజు పొద్దున్నే 5ంటికి లేచి యోగాసనాలు వేసి తర్వాత ఓ గ్లాసు పాలు తాగి బాల్కనీలో నిలబడే ప్రభాత సూర్యుడిని, పరిసరాల్ని గమనిస్తూ ఉంటాను. అలా ఒకరోజు సూర్యుడు సుప్రభాత రాగాల్ని చూసే వేళ ఎదురుగా పూరింటి దొడ్లో నుంచి బయటికి వచ్చిందొక ముగ్ధ. ముగ్ధ అంటే బాగుంటుందో లేదో కానీ నా మనసులో ముగ్ధ అన్న భావం స్థిరపడింది. పొడుగాటి వెంట్రుకల ముడిని విడదీస్తూ పెరటి బావి దగ్గర మొహం కడుక్కొని బకెట్లో నీళ్లు తీసుకొని తాటాకులతో మరుగులా కట్టిన బాత్రూంలోకి వెళ్ళిపోయింది. నేను నా గదిలోకి వచ్చేశాను. నేను షేవింగ్ చేసుకుంటూ ఆ నల్లటి పొడగాటి వెంట్రుకలు ఓ ప్రక్క మొహం కప్పివేస్తూ ఉంటే అర్ధచంద్రుడిలా కనిపించిన మొహాన్ని గూర్చి ఆలోచించడం మొదలుపెట్టాను.
ఎప్పుడూ ఆమె మొహాన్ని పూర్తిగా చూడలేదు, కానీ కనిపించినంత వరకు రూపురేఖల్ని ఊహిస్తే అందమైనదనే నమ్మకం. క్రమంగా అలా ఆమెని చూడటం దినచర్యగా మారిపోయింది. ఓసారి జ్వరంతో 4 రోజులు పడకేశాను. ఆ 4 రోజుల్లో ఓ రోజు శుక్రవారం ఆలస్యంగా నిద్రలేచిన నేను మొహం కడుక్కొని రూంలోకి వస్తూ ఎదురింటి వైపు చూశాను. ఆ పూరింటి ముందు 5-6 కొబ్బరికాయలు పట్టుకొని వరుసగా నిలబడి ఉన్నారు. చిత్రంగా అనిపించింది. కానీ అలా బాల్కనీలో నిలబడే ఓపిక, గంటల తరబడి నిలిచి అసలు విషయం తెలుసుకునే శక్తి లేక లోపలికొచ్చి పడుకున్నాను. కానీ ఏదో ఆసక్తికరమైన విషయమే ఉందనిపించింది. తగిన అవకాశం రాక నా ఆసక్తి మనసు మూలల్లోనే పడుంది కొన్ని నెలలు. నా మనసు మూలల్లో పడున్న విషయానికి అవకాశం కల్పిస్తున్నట్లు అమ్మ రాక, అమ్మకి ఒంట్లో బాలేదని నాన్నగారు అమ్మని తీసుకుని ఇక్కడికి వచ్చారు. అమ్మకి దగ్గు, ఆయాసం ఎక్కువగా వస్తున్నాయి. దాంతో జ్వరం కూడా. కాస్త ఉన్నవాళ్ళం కనుక హైదరాబాద్లో నేనున్నాను కనుక ఇక్కడ పెద్ద హాస్పిటల్లో చూపించాలని నాన్నగారు అమ్మని తీసుకుని వచ్చారు. 4 రోజులు నేను సెలవు పెట్టి అమ్మ నాన్నలతో పాటు ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చుట్టూ తిరిగాను. అన్ని పరీక్షలు చేసి ఎక్స్రే తీసి ఓ వారం రోజులకి మందులు రాశారు. వారం తరువాత ఆ మందులు వాడాక ఎలా ఉందో మళ్ళీ చెకప్ చేసుకోవాలి. ఈ వారము అమ్మని అటు ఇటు తిప్పడం ఇష్టం లేక నాన్నగారు అమ్మని ఇక్కడే ఉంచి గుంటూరు వెళ్ళారు. ఆ రోజు గురువారం సాయంత్రం నేను రాగానే అమ్మ, కృష్ణ, టిఫిన్ కాఫీ తీసుకున్నాక బజారుకి వెళ్ళాలి అంది. అలా ఓ చిన్న లిస్ట్ నాకు ఇచ్చింది. ఓ కొబ్బరికాయ, ఓ జాకెట్ బట్ట, కుంకుమ, పసుపు, పూలు, అగరబత్తుల ప్యాకెట్టు, కర్పూరం వగైరా వగైరా. ఏదైనా పూజ ఉందా అమ్మా? రేపేం రోజు అంటూ అడిగాను. ముందు నువ్వు అవి తీసుకురా, తర్వాత చెప్తాను. అమ్మ సాధారణంగా నన్ను బజారు నుంచి ఏమీ తెమ్మని పంపదు. ఇక్కడ అమ్మకు అంతా కొత్త. మరీ తర్కించకుండా అన్నీ తెచ్చి ఇచ్చాను. బహుశా తన అనారోగ్యం తగ్గాలని ఏ అమ్మవారికో పూజ చేస్తుందేమో అనుకున్నాను. మళ్ళీ ఈ విషయం రెట్టించలేదు. అమ్మ చెప్పలేదు కూడా. మర్నాడు యథాప్రకారం నేను యోగాభ్యాసం చేసి పాలు తాగుతూ ఎదురుగా ఉన్న పూరి గుడిసె వైపు చూస్తూ నిలబడ్డాను. అమ్మ గదిలో నుంచి వచ్చి నా పక్కన నిలబడింది. నేను కాస్త తడబడ్డాను. అమ్మ ఏమనుకుందో, రోజు ఇలా ఆ అమ్మాయిని చూస్తున్నానని అనుకుంటుందేమోనని సిగ్గుపడి గదిలోకి నడిచాను. కానీ అమ్మ అక్కడే నిలబడి చూస్తోంది. ఓ అరగంట తరువాత లోపలికి వచ్చింది. నేను స్నానం చేసి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. అమ్మ ఇక్కడ ఉండన్నాళ్ళు అలా నిలబడి ఆ పూరింటి వైపు చూడకూడదని మనసులో నిర్ణయించుకున్నాను. ఆ సాయంత్రం నేను వచ్చేసరికి టేబుల్ మీద కొబ్బరి చిప్ప, కుంకుమ ఉన్నాయి. ఆ పక్కన కుర్చీలో గంభీరంగా కూర్చునుంది. ఆమె మొహంలో ఏదో దిగులు కనిపిస్తోంది. అమ్మా, ఒంట్లో బాలేదా? బాగా ఆయాసంగా ఉందా? కంగారుగా అడిగాను. తల అడ్డంగా ఊపింది. కానీ కళ్ళల్లో మాత్రం బాధ తొంగి చూస్తోంది. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగు నాన్న అంది బరువుగా. అమ్మకి ఓ కప్పులో కాఫీ అందించి నేను కాఫీ తీసుకున్నాను. అమ్మ అంత గంభీరంగా బాధగా ఉండాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు. అమ్మ అయితే చాలా సున్నిత మనస్కురాలు. ఏ చిన్న విషయాన్నైనా సీరియస్గా తీసుకుని బాధపడుతుంది. అనారోగ్యం అమ్మని అంతగా బాధ పెడుతుందా? అమ్మ, కాస్త దగ్గు ఆయాసం ఉన్నంత మాత్రాన పూర్తిగా తగ్గదన్న భయం దేనికి? డాక్టర్ గారు మరీ సీరియస్గా తీసుకోవాల్సినంతగా ఏమీ లేదన్నారు. ఏదో కొంచెం లంగ్స్లో ఇన్ఫెక్షన్ అంతే అంటూ ఏదో చెప్పబోయాను. అమ్మ చెయ్యెత్తి వారించింది. అయితే విషయం అది కాదన్నమాట. ఇక లాభం లేదు. అమ్మ మనసు తేలిక కావాలంటే అలా తిప్పుకు రావాలి. అందుకే బలవంతంగా బిర్లా మందిర్కు తీసుకువెళ్ళాను. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్లో బుద్ధుడు, లైట్ల వెలుగులో అందంగా కనిపిస్తున్న నగరం, మధ్యలో నా ఆఫీస్ కబుర్లు, స్నేహితుల కబుర్లు. అమ్మ మూడు మారింది. తేలికపడ్డ మనసులతో ఇల్లు చేరాం. ఆ తర్వాత 2-3 రోజులు నేను వచ్చేసరికి ఆ ఎదురుగా ఉన్న పూరింటి ముందు కనిపించే అబ్బాయి అమ్మతో మాట్లాడుతూ కనిపించాడు. నన్ను చూడగానే అమ్మ, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం నాయనా అంటూ పంపించేది. అమ్మ చాలా తక్కువగా మాట్లాడుతుంది. కొత్త వారితో మరీ తక్కువగా మాట్లాడుతుంది. అలాంటిది ఆ కొత్త అబ్బాయితో ఇలా ఆప్యాయంగా మాట్లాడటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అమ్మ ఏం చేసినా నేను కాదనను. కానీ ఇలా అర్ధాంతరంగా మాటలు ముగించి పంపించింది దేనికి?
బహుశా నేను అలసిపోయి వస్తాను కనుక నాకు ఇబ్బందిగా ఉంటుందని అనుకుందేమో. అలా సాగేవి నా ఆలోచనలు. 4వ రోజు నేను వచ్చేసరికి ఆ అబ్బాయి అమ్మ బాల్కనీలో కుర్చీలు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఆ అబ్బాయి ఏదో బాధను వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు. అమ్మ సానుభూతిగా వింటుంది. పక్కనే ఉన్న టిఫిన్ ప్లేటు, ఖాళీ కప్పు కాఫీ ఆ అబ్బాయి చాలాసేపటి నుంచి అక్కడ ఉన్నాడని చెప్తున్నాయి. బహుశా 2-3 రోజుల నుంచి నన్ను చూస్తుండటం వలన కాబోలు ఆ అబ్బాయి ఓ నవ్వు మొహానికి పులుముకున్నాడు. నేను మొహం కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఏంటమ్మా విశేషం? ఈ అబ్బాయి మనకి తెలిసినవాడా ఏంటి అంతగా కబుర్లు చెబుతున్నాడు అన్నాను. అమ్మ బరువుగా నిట్టూర్చింది. ఇప్పుడే వచ్చావు, ఈ గొడవ దేనికి? ఆదివారం తీరిగ్గా ఉంటావు కదా, అప్పుడు చెబుతానులే ఈ విషయాలన్నీ అంది. నేనింక రెట్టించలేదు. 2 రోజులు ఆగితే ఆదివారమేగా. గుంటూరు నుంచి శనివారం పొద్దున్నే నాన్నగారు వచ్చేశారు. అమ్మని మళ్ళీ చెకప్కి తీసుకువెళ్లారు. డాక్టర్ గారు లంగ్స్లో ఇన్ఫెక్షన్ తగ్గుతోందని చెబుతూ మరో 4 రోజులకి మందులు రాశారు. అవి వాడితే ఇన్ఫెక్షన్, ఆయాసం పూర్తిగా తగ్గుతాయని చెప్పారు. ఆదివారం నేను ఇంట్లో ఉంటాను కనుక ఆ రోజు నాతో తీరిగ్గా గడిపి సోమవారం పొద్దున్నే వెళ్ళాలని నిశ్చయించుకున్నారు అమ్మా నాన్న. ఆదివారం పొద్దున్న 9 గంటలకల్లా టిఫిన్ చేసి కబుర్లు చెప్పుకుంటున్నాం. పోయిన సంవత్సరం మా ఇంటి పక్కన ఓ పెంకుటిల్లు ఖాళీ స్థలం కొన్నారు నాన్నగారు. ఆ పెంకుటిల్లు పడగొట్టి షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాలా, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కట్టాలా అని చర్చించుకుంటున్నాం. ఈలోగా నిన్న అమ్మతో కబుర్లు చెప్పిన ఎదిరింటబ్బాయి పరిగెత్తుకొచ్చాడు. ఏంటి శంకరం, ఏంటా కంగారు అంటూ అమ్మ బయటకు వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడొచ్చింది. నేను ఓ అరగంటలో వస్తానండి అంటూ నాన్నగారికి చెప్పి సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆ అబ్బాయితో పాటు వెళ్ళింది. నాన్న నేను మొహాలు చూసుకున్నాం. ఎవర్రా అబ్బాయి అంటూ నాన్న వేసిన ప్రశ్నకి తెల్లబోయిన నా మొహమే సమాధానం చెప్పింది. అన్నట్టుగానే అరగంటకి అమ్మ వచ్చింది. గంభీరంగా కళ్ళల్లో బాధని నింపుకొని నాన్నగారు నేను విషయం ఏమిటని తేల్చుకోవాలని చూపులతోనే నిశ్చయించుకున్నాం. ఏంటిది భ్రమరా? నాతో కూడా చెప్పకూడని విషయమా అది? ఆ అబ్బాయి నిన్నెందుకు హడావుడిగా తీసుకువెళ్ళాడు అంటున్నా నాన్నకు మౌనమే సమాధానంగా మంచం మీద కూలబడుతూ, కాస్త మంచినీళ్ళు ఈ కృష్ణ అంది అమ్మ. నేను అందించిన మంచినీళ్లు తాగి బాధని దిగమింగుతున్నట్టు 10 నిమిషాలు అలా ఉండిపోయింది. తరువాత బలంగా తల విదిలించి కళ్ళు తెరిచింది. నేనింకా ఊరుకోలేకపోయాను. వాళ్ళెవరమ్మా? ఎందుకంతలా నువ్వు వాళ్ళ కోసం హైరాణ పడుతున్నావు? ఏవండి, మన అగ్రహారంలో సాంబన్న వాళ్ళు ఉండేవారు, గుర్తుందా? నాన్నగారి వైపు చూస్తూ అడిగింది. తల ఊపారు నాన్నగారు. వ్యాపారంలో నష్టపోయి పంటలు దెబ్బతిని మొదలు కొట్టిన చెట్టులా కూలిపోయాడు. అర్ధరాత్రి రైలు పట్టాల క్రింద తలపెట్టాడు. ఏనాటి మాట, 6-7 సంవత్సరాలు అయ్యిందేమో. 2 అమ్మాయిలు, ఓ అబ్బాయి కదూ అన్నారు నాన్నగారు. అవునన్నట్లు అమ్మ తలాడించింది. నాకు కళ్ళ ముందు లీలగా మా వీధి మూల ఓ మాదిరి బంగళా, కుంటుతూ నడిచే ఓ అమ్మాయి, ఆ వెనుకే 2 జడలతో పరుగులు పెట్టే అమ్మాయి లీలగా కదిలారు. నేను ఆ సంవత్సరమే డిగ్రీలో చేరాను. ఓ సాయంత్రం కాలేజీ నుంచి వస్తూ ఉండగా ఆ బంగళా ముందు జనం, రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆ తర్వాత వారం రోజులు ఆ పిల్లలు కనిపించారు. ఆ తర్వాత వాళ్ళనెవరో దూరపు బంధువులు తీసుకువెళ్లారని అనుకున్నారు. భార్య పోయినా చక్కగా ఎంతో శ్రద్ధతో పిల్లల్ని పెంచుతున్నాడని అనుకునేవాళ్ళం. అతను అలా పోయాడు. ఆ పిల్లల్ని దూరపు బంధువులెవరో తీసుకెళ్లారని విన్నాం అన్నారు నాన్నగారు. అవును, తీసుకువెళ్లారు. అలా వెళ్ళాక అక్కడే ఉన్న ఇరుగు పొరుగు అంతా కలిసి వాళ్ళని ఆదుకునేవాళ్లేమో. అమ్మ కన్నీరు చీరచెంగుతో తుడుచుకుంది. ఆ పెద్దమ్మాయి బాల కుంటిది కదూ, అప్పటికే దానికి 16 ఏళ్లున్నాయి. అలా తీసుకువెళ్ళిన 2 నెలలకి ఓ రోజు దాన్ని గుడికి తీసుకువెళ్లారంట. తిరిగి వస్తూ ఉంటే పెద్ద వెహికల్ ఏదో కొట్టిందంట. వారం రోజులు మృత్యువుతో పోరాడిపోయిందంట. ఆ తీసుకువెళ్ళిన బంధువులాయన మంచివాడు కాదంట. ఆ రెండోది హేమ మహా అందగత్తె కదా, అక్క కంటే ఓ ఏడాదే చిన్నది. దీంతో వెధవేషాలు వేయటం మొదలుపెట్టాడంట. దాంతో భయపడి అక్క తమ్ముళ్ళిద్దరూ పారిపోయి సికింద్రాబాద్ వచ్చారు. అక్కడ వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్తే ఆవిడ పిల్లాడిని ఓ షాప్లో పనికి కుదిర్చింది.
వీళ్ళిద్దరినీ వాళ్లతో పాటు ఉంచుకునేందుకు ఆమె భర్త ఒప్పుకోలేదంట. అమ్మ చెప్పింది వింటున్న నాన్నగారు, అయిన వాళ్లే ఇలా అయితే ఎలా, మరీ స్వార్థం పెరిగిపోతుంది మనుషుల్లో అన్నారు. వీళ్ళిద్దరూ ఇలా ఓ గుడిసె అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వాడికొచ్చే డబ్బులతో ఏదో నెట్టుకొస్తున్నారు. హేమ చిన్నప్పటి నుంచి అందగత్తె కదా, అదో తంట. ఎక్కడ అద్దెకున్నా పక్కన వెధవలు పిచ్చి వేషాలు. ఓసారి ఇది బస్టాండ్లో ఓ అమ్మాయిని చూసిందంట. ఆ పిల్ల అమ్మవారి పటం పట్టుకొని అడుక్కుంటోందంట. మన అగ్రహారంలో చిన్నయ్య పెళ్ళాం అమ్మవారు ఆవహించిందని ఊగటం గుర్తుందా? అది గుర్తొచ్చిందంట. అంతే. ఆ ఉపాయం తమ్ముడికి చెప్పిందంట. శుక్రవారం పసుపు ముద్దలా తయారై అమ్మవారి పటం ముందు కూర్చుంటుంది. అమ్మవారు ఆవహించే అమ్మాయి కనుక ఎవ్వరూ దీని జోలికి రావడం లేదంట. ఏదో గౌరవంగా బ్రతుకుతున్నారు అంది అమ్మ. సానుభూతి, బాధ కలగలిపి నాన్న నేను మౌనంగా ఉండిపోయాం. మరిందాక అబ్బాయి అలా కంగారు పడుతూ పిలిచాడెందుకు? అదేనండి అర్థం కావటం లేదు. ఒక్కోసారి అలా కాళ్ళు చేతులు వణుకుతూ పడిపోతుందంట. పోనీ శుక్రవారం అయితే నిజంగా అమ్మవారు ఆవహించిందేమో అనుకోగలరేమో, కానీ ఈ మధ్య తరచూ ఇలా అవుతోందంట అంది అమ్మ బాధగా. నేను భారంగా నిట్టూర్చి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. ఆ పూరింటి వెనక దొడ్లో నూతి పళ్ళెం దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తుంది ఆ ముగ్ధ హేమ. లోపల నుంచి, భ్రమరా, మనం 4 రోజులు ఇక్కడే ఉండి ఈ విషయం కాస్త ఆలోచిద్దాం. డబుల్ స్ట్రాంగ్ కాఫీ పెడదు, ఈ భారం కాస్త దించుకుందాం అంటున్నారు నాన్నగారు. మర్నాడు సాయంత్రం నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో నుంచి బయటికి వెళుతూ కనిపించారు ఆ అక్క తమ్ముళ్ళు. అంటే నాన్న అమ్మ వీళ్ళ విషయంలో ఏదో సాయం చేయబోతున్నారన్నమాట అనుకుంటూ మెట్లెక్కాను. ఆ రాత్రి భోజనాలు అయ్యాక నేను టీవీ చూస్తూ కూర్చున్నాను. అమ్మ నాన్న బయట బాల్కనీలో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. మాటల మధ్య హేమ విషయంలో ఏదో తీవ్రంగా చర్చిస్తున్నారు. సహజంగానే నాలో ఆసక్తి పెరిగి టీవీ సౌండ్ తగ్గించాను. ఆ అమ్మాయికి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుందని అన్నాను ఆ అబ్బాయితో. పాపం ఆ అబ్బాయి చిన్నవాడేగా. అదీగాక అమ్మవారు ఆవహిస్తున్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అమ్మ గొంతు. అమ్మాయిని ఆడదానిగా అనుభవించాలని అనుకుంటాడు మగాడు. అదే గుళ్ళో స్త్రీమూర్తి అమ్మవారికి నమస్కరిస్తాడు. పాపపు ఆలోచనలేవి ఆలయ ప్రాంగణంలో మనసులోకి రాకూడదని జాగ్రత్త పడతాడు. ఇక అమ్మవారు ఆవహించే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ధైర్యం ఎవరికి ఉంటుంది? నాన్నగారి గొంతు ఓ క్షణం ఆగింది. ఆ అమ్మాయి ప్రపంచాన్ని ఎదుర్కోలేక అమ్మవారి అవతారాన్ని అరువు తెచ్చుకుంది. ఏ మగాడి దగాలోనూ పడకుండా పవిత్రంగా బ్రతకాలని మనసులో ఘర్షణ పడుతోంది. శరీరం మాత్రం మనసుపై తిరుగుబాటు చేస్తోంది. మరి శరీరాన్ని యవ్వనం అజమాయిషి చేస్తుంది కదా, అందుకే అలా ఫిట్స్ వచ్చి పడిపోతుంది. అలా అరువు తెచ్చుకున్న అమ్మవారి అవతారం పెళ్లికి అడ్డుపడుతోంది. నాన్నగారి విశ్లేషణ. ఎంత నిజం! హిస్టీరియా! అంత అందమైన అమ్మాయికి ఇదేం శాపం? మనం ఆ అమ్మాయిని మనతో పాటు గుంటూరు తీసుకువెళదాం. అలా అరువు తెచ్చుకున్న అమ్మవారి అవతారం పరిసమాప్తి అవుతుంది అంది అమ్మ. ఏంటి చేద్దామని కంగారుగా అన్నారు నాన్నగారు. నేను చెవులు రిక్కించుకున్నాను అమ్మ సమాధానం కోసం. కొన్నాళ్ళు సరదాగా తన చిన్ననాటి స్నేహితులతో సినిమాలకు షికార్లకు తిరుగుతుంది. కాస్త మామూలు అమ్మాయిలా మారుతుంది. 6 నెలల తర్వాత మెల్లిగా ఓ సంబంధం చూసి ముడిపెడదాం. ఓ మనిషికి 6 నెలలు అన్నం పెట్టలేమా అంది అమ్మ. 6 నెలల తర్వాత కూడా ఆ అమ్మాయి ఆరోగ్యం కుదుటపడకపోతే? మళ్ళీ అమ్మకే సందేహం. అవును, వీలైతే సైకియాట్రిస్ట్కి చూపిద్దాం, బహుశా తగ్గుతుందేమో. ఆ మాత్రం మానవత్వంతో సాయం చేయగల స్థితిలోనే ఉన్నాం కదా. నాన్నగారు మరో సలహా కూడా ఇచ్చారు. మరింత చర్చించాక అవసరం రాదేమో, కాసేపయ్యాక శంకరాన్ని రమ్మన్నాను. హేమని ఒప్పించే పూచి వాడిదే అంది అమ్మ. కష్టమైనా ఎలాగో హేమని ఒప్పించి తనతో తీసుకువెళ్లారు అమ్మ నాన్న. హేమను తీసుకువెళ్ళి 6 నెలలు అయ్యింది. ఈ 6 నెలల్లో నేను 2 సార్లు గుంటూరు వెళ్ళాను. మొదటిసారి వెళ్ళినప్పుడు హేమ నన్ను తప్పించుకుని తిరిగింది. రెండోసారి మాత్రం ఆ ప్రయత్నం చెయ్యకుండా డైనింగ్ హాల్లో మాతో పాటు కూర్చుని భోంచేసేది. నాతో పాటు శంకరాన్ని చూసి అమ్మా నాన్నలతో పాటు హేమ ఆనందపడిందని ఆమె మొహంలో చిరునవ్వు చెప్పింది. ఆప్యాయంగా నాన్నగారు శంకరాన్ని దగ్గరకు తీసుకున్నారు. పిచ్చి సన్నాసి, వద్దన్నా అక్కకి చేతి ఖర్చుకంటూ డబ్బు పంపుతున్నావు
ఆ మాత్రం మేము చూసుకోము అంటూ ప్రేమగా మందలించారు. మీరింతలా అక్కని చూస్తూ ఉంటే కృతజ్ఞతతో మాటలు రాక నమస్కారం చేశాడు శంకరం. అమ్మ తనకి హేమకి అంతకు ముందే చీరలు కొన్నానని చెప్పింది. నాన్నగారు నన్ను శంకరాన్ని తీసుకుని బజారుకు వెళ్ళి రెడీమేడ్ దుస్తులు కొన్నారు. ఇంట్లో ఏదో పండగ వాతావరణం ముందుగానే అలుముకుంది. ఆ రోజంతా అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపాం. మర్నాడు పండగ. అమ్మ హేమ వంటింట్లో పిండి వంటలు చేస్తున్నారు. శంకరం, మీ అక్క త్వరలో పెళ్లి కూతురు అవుతుందోయ్, ఇప్పుడు ఏ ఫిట్సు లేవు శంకరానికి నాన్నగారు చెబుతున్నారు. నా తల్లిదండ్రుల సంస్కారానికి కించిత్ గర్వం కలిగింది నాకు. శంకరం చూపుల్లోనే గౌరవం, ఆనందం వ్యక్తం చేశాడు. హేమను పొందే అదృష్టవంతుడు ఎవరో. ఆనాడు పూరి గుడిసెలో పొడగాటి జుట్టుతో అర్ధచంద్రుడిలా కనిపించిన ఆ ముగ్ధ ఇప్పుడు విరబూసిన ముద్దబంతిలా ఉంది. నా ఆలోచనలు ఇంకా రూపం సంతరించుకోవడానికి తాపత్రయపడుతున్నాయి. మధ్యాహ్నం బస్సులో వెళ్దామని నిర్ణయించుకున్నాం నేను శంకరం. భోజనాలు అయ్యాక మంచంపై వాలి ఏదో పుస్తకం చూస్తున్నట్లు నటిస్తున్నాను. అర్థం కాని నా ఆలోచనలకు అవాంతరం కలిగిస్తూ గది కిటికీ దగ్గర హేమ మొహం ఓ క్షణం కనిపించింది. ఆ వెంటనే అమ్మ గదిలోకి వచ్చింది. కృష్ణ, శూన్యమాసం తర్వాత హేమకి పెళ్లి చేస్తే బాగుంటుందనుకుంటున్నాం. హేమని అమ్మవారిలా కాక ఆడదానిగా నీవు గుర్తించి ఆదరించగలవని నా నమ్మకం అంది నా కళ్ళల్లోకి చూస్తూ. నా అభ్యంతరం ఏదైనా ఉంటుందా అన్న ప్రశ్న కూడా అందులో ధ్వనించింది. నా కళ్ళలో అమ్మ వైద్యం కోసం హైదరాబాద్ రావటం, తెల్లవారుజామున నేను బాల్కనీలో నిలబడి పూరింటి వైపు చూడటం, ఈలోగా అమ్మ రావడం అన్నీ రీలులా తిరిగాయి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఆధునిక నాగరికత పేరుతో విపరీతమైన పోకడలు పోవడం, క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెరట్లో పూసిన ముద్దబంతి లాంటి అమ్మాయి అయితే నా కొడుకు సుఖపడతాడని నా ఆశ. ఎదురుగా కిటికీ దగ్గర హేమ మరోసారి మెరిసి మాయమైంది. వెనక్కి తిరిగితే నాన్నగారు నా భుజం తడుతూ, నన్ను కన్నవాళ్ళకి నా మనసు తెలీదు. శంకరానికి ఆనందంతో కన్నీళ్లు వర్షిస్తున్నాయి. మౌనంగానే అమ్మకు నాన్నకు నమస్కరిస్తున్నాడు. మరి ఆ పసి మనసు బాధ్యతను పంచుకొని ఆనందం పంచుతున్నారు కదా. నా చిరునవ్వు సమాధానమై అమ్మ పెదవులపైన, నాన్న కళ్ళల్లో ప్రతిఫలించింది. తిరుగు ప్రయాణంలో రాబోయే కాలంలో అలిగి అమ్మవారి అవతారం అరువు తెచ్చుకొని ఇంటికి ఆలస్యంగా వస్తే హేమ నన్నెలా అడుగుతుందో నవ్వుకున్నాను. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.